ఉన్నారండి. హలో అండి. హలో మాట్లాడండి సమీర్ గారితో. హలో అండి. ఎన్టీవీ గారు, యూ మేడ్ మై డే. సమీర్ గారు, వెరీ హ్యాపీ ఫర్ యూ మీతో మాట్లాడడానికి. థ్యాంక్ యూ. మీ పేరండి? ఇంత లక్కీగా మీరు మీతో మాట్లాడడం కుదురుతున్నావు అనుకోలేదు. ఎదురుగా ఉన్నా కూడా మీరు మాట్లాడేవారు కాదు, కనీసం ఫోన్ లో అన్నా మాట్లాడుతున్నారు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటో లుక్ మార్చారు, ఫ్రెంచ్ బియర్డ్ పెట్టారు, అసలు ఇంత స్మార్ట్. మీ జనరేషన్ అంతా ఎందుకు ఇలాగా ఏజ్ కనిపించకుండా చేస్తున్నారు? మా జనరేషన్ అంటే గుమ్మడి గారు, నాగయ్య గారు అదా? నేను కొంచెం దిగండి పర్లేదు. తర్వాత జగ్గయ్య గారు. లేదు లేదండి, ఇప్పుడు ఉత్తేజ్ గారు వాళ్ళ కూతురు నేను నన్ను ఎలా దాచి ఆయన ఏజ్ కవర్ చేస్తున్నారు, అలా మీరు కూడా బాగా. ఎవరు మాట్లాడుతున్నారు? కనుక్కోండి కనుక్కోండి. ఎవరు ఎవరు అంటే చెప్పకూడదు కదండి, కనుక్కోవాలి. ఇచ్చానండి, అయినా కూడా మీరు కనుక్కోలేపారు. ఆవిడ క్లియర్ గా చెప్పారు. పేరు కూడా చెప్పేశాను. ఉత్తేజ్ డాటరా? మీరు నవ్వేసి yes అన్నట్టు క్లారిటీ ఇచ్చారు. దయ్యం, రాక్షసి. సూపర్. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఐ రియలీ లవ్ యూ సో మచ్. మా నాన్న కంటే పిచ్చ స్మార్ట్ ఉంటారు. అండ్ ఐ మీన్ ఇట్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా నీ సినిమా ఉన్న క్యారెక్టర్స్ చేయకండి, కొంచెం సెపరేట్ ఉన్న క్యారెక్టర్స్ ఓ చేయండి. ఎస్ తప్పకుండా. నీ సినిమా ఇంకా నేను చూడలేదురా, చూస్తాను. పర్లేదు, నేనే సీడీ తీసుకొచ్చి ఇంట్లో కలిసి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నువ్వు చాలా బాగా చేసావని మాత్రం తెలిసింది. నీకు ఆల్ ది బెస్ట్. నువ్వు చంపే, నువ్వు ఇరక్కొడే అంతే చెప్తాను. థ్యాంక్ యూ. మీ అందరూ ఉన్నారు కదా, అందరం నీకు ఎప్పుడంటే అప్పుడు, ఎనీ టైం. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సర్ప్రైజ్. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్. నువ్వు కనిపించు చెప్తా. థ్యాంక్ యూ. ఓకే రా, టేక్ కేర్. థ్యాంక్ యూ అండి. సో అసలు ఉత్తేజ్ గారు మీకు ఫ్రెండ్ అనుకుంటాను ముందు నుంచి, అంటే ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి కాదు? ఉత్తేజ్ నాకు చాలా చాలా సీనియర్, చాలా సీనియర్ నాకన్నా. ఓకే. నేను యాక్చువల్గా వైజాగ్లో అలా బీచ్ రోడ్లో తిరుగుతుంటే ఉత్తేజ్ షూటింగ్ చేస్తుంటే వెళ్ళి ఉత్తేజ్ని కలిసి మాట్లాడి అంత, నేను మా చెల్లి. హీ ఈస్ వెరీ సీనియర్. ఓకే, చాలా సీనియర్. ఓకేనండి. సో